హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి స్టోర్ని చూపించబోతున్నాను. ఈ స్టోర్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలో శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉందండి. స్టోర్ నేమ్ వచ్చేసి ద బాంబే స్టోర్ అన్నమాట. నేను సాటర్డే రోజు వెళ్ళాను, జస్ట్ క్యాజువల్గా అంతా అయిపోయి రిటర్న్లో ఉన్నప్పుడు నేను ఈ స్టోర్ చూశాను. మేలో ఓపెన్ అయిందంట. రీసెంట్ టైమ్స్లో నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ ఒకసారి ఈ స్టోర్ చూశాక మీ అందరికీ కూడా చూపించాలనిపించింది. కానీ నేను రిటర్న్ వచ్చే టైం కాబట్టి ఎక్కువ టైం లేక వీడియో కొంచెం ఫాస్ట్గానే తీయాల్సి వచ్చింది. అన్నీ వివరంగా తీయడానికి మాత్రం కుదరలేదు, వీలైనంత వరకు చూపిస్తున్నాను. ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ హ్యాండ్ మేడ్ అండి. చాలా వరకు ఆల్మోస్ట్ 100% అని కూడా చెప్పొచ్చేమో, అన్నీ హ్యాండ్ మేడ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ డెకార్స్ ఉన్నాయి కదా, అంటే దేవుడి పటం అవనివ్వండి, డెకార్ అవనివ్వండి, అవన్నీ కూడా వుడ్ని చిన్న పెలుసుల్లాగా తీసి చేశారు. అవి మల్టీ కలర్లో ఉన్నాయి, కానీ ఏది కూడా పెయింట్ చేసింది కదా, ప్రతిదీ వుడ్డే. అంటే పర్పుల్ కలర్ అవసరమైన చోట పర్పుల్ కలర్ వుడ్నే వాడారు. అంత బాగున్నాయి. ఆబ్వియస్లీ కొంచెం చేత్తో చేసినవి ఇలాంటివి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి, కొంచెం కాదు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కానీ ఈ స్టోర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంత పెద్ద మాల్లో ఈ కంప్లీట్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ పెట్టిన స్టోరు. ఇక ప్రతిదీ మనం చాలా కాస్ట్లీ ఉంటుందనే అనుకుంటాము. నేను అలాగే వెళ్ళాను, కానీ నాకు మార్కెట్తో పోల్చుకుంటే బాగానే అంతే ప్రైస్లు ఉన్నాయి, ప్రత్యేకంగా ఎక్కువేం లేవు, రీజనబుల్ ప్రైస్లే ఉన్నాయి. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రాస్ ఐడల్స్ ఉన్నాయి కదా, బ్రాస్ ఐడల్స్ బోల్డ్ అని చోట్ల చూస్తున్నాం మనం, ఇంచుమించు అదే ప్రైస్ ఉంది ఇక్కడ కూడాను. ఇక మన చిన్నప్పటి ఆటల్ని గుర్తుకు తెచ్చే చదరంగం, ఇట్లా ఈ బోర్డ్స్ కూడా ఉన్నాయి. మనం దాన్ని ఏమంటారు అండి, ఇలా రౌండ్ రౌండ్ రింగులు ఉండి బాల్స్ వేస్తుంటాం కదా, అది కూడా ఉంది. టార్టాయిస్ వీపు పైన అవి వచ్చి, అది కూడా నేను ఒకటి తీసుకున్నాను, కానీ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయా. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అండి, అంటే డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ చేసుకోవచ్చు, పార్టీషన్స్ దగ్గర చేయొచ్చు. ఈచ్ లైన్ 200, అది చాలా బాగుంది, నేను 2 తీసుకున్నాను. అలాగే ఇవన్నీ కాపరు, మార్బుల్తో చేసినవి ఉన్నాయి, బ్రాస్తో చేసినవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఉందండి, ఎందుకంటే చేతితో చేసినవి, శ్రద్ధగా చేసినవి కాబట్టి చాలా బాగున్నాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా కొన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి, చాలా చక్కగా. ఇదిగోండి, ఇలాంటివి జ్యువెలరీకి కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళకి క్యాష్ బాక్స్గా కానీ అలా యూజ్ చేసుకోవడానికి మనము పర్సనల్గాను కొనుక్కోవచ్చు, గిఫ్టింగ్ పర్పస్ కూడా కొనవచ్చు. ఇవన్నీ కూడా వుడ్, చెక్కతో చెక్కిన ఏనుగులు. చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. ఇక్కడ చూడండి, గణేష ఐడల్స్ రకరకాల షేప్స్లో ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా బ్రాస్ ఐడల్స్. జనరల్గా నేను 3-4 చోట్ల చూశాను, అవే రేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంచుమించుగా. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది, ఫేస్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. ఒకసారి ఎవరైనా మాల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మరీ పెద్ద స్టోర్ ఏమీ కాదు, కానీ అసలు చూస్తే కదలాలనిపించలేదు ఆ స్టోర్ నుంచి మాత్రం, అన్నీ అంత బాగున్నాయి. అలాగే స్టోర్ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఇత్తడి పైన స్టోన్ వర్క్ చేసిన ఐడల్స్ అన్నమాట. ఎక్కువ గణేష్ ఐడల్సే ఉన్నాయి, ఎందుకంటే డెకార్ లాగా ఎక్కువ యూజ్ చేసుకుంటారు కాబట్టి. ఇది వచ్చేసి స్టోన్తో కట్ చేసిన ఎలిఫెంట్ ఐడల్స్, మార్బుల్తో చేసినవి, మార్బుల్ పైన ఇలా ఎనామిల్ కోటింగ్తో చేసినవి, చాలా చక్కగా ఉన్నాయండి. ఇవన్నీ ఇంతకుముందు కొన్ని చోట్ల చూసాము, కానీ పర్టికులర్గా ఓన్లీ హ్యాండ్మేడ్ ఐటమ్స్తో ఒక స్టోర్ అనేటప్పటికి ఎందుకో చాలా మంచిగా అనిపించింది నాకు. టిష్యూ పేపర్ హోల్డర్స్, అలాగే ఇది వచ్చేసి బ్రాస్ పైన స్టోన్ దాంతో చేసిన ఐడల్స్ అన్నమాట. ఇవి చూడండి, వుడెన్ పీకాక్స్ చాలా బాగున్నాయి, ఎలిఫెంట్స్, ప్యారెట్స్ ఇట్లా. ఇప్పుడు అందరూనేమో షోకేసులు మానేస్తున్నారు ఇళ్లల్లో, కానీ షోకేసులు ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటివి తప్పకుండా అదొక పేరు తీసుకొని పెట్టుకుంటే కొంచెం ఆర్టిస్టిక్ లుక్ ఉంటుంది. చాలా బాగా చేశారు నీట్గా.
ఇక్కడ కూడా అన్నీ అవేనండి, బ్రాస్ ఐడల్సే రకరకాలు పెట్టారు. అంటే ఏ వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు అయితే పెద్ద సైజులో ఉన్నాయి కదండి. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, చాలా అందంగా ఉన్నాయి. కొంచెం ఒక్కటే మైనస్ అనిపించింది ఏంటంటే నాకు ఈ స్టోర్లో ప్రైస్ ట్యాగ్స్ లేవు చాలా ఐటమ్స్కి. మేబీ కొత్తగా పెట్టారు ఈ 2-3 మంత్స్లో, ఇంకా వాళ్ళు కూడా సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. వాల్ క్లాకులు కూడా డెకార్ టైప్లో చాలా బాగున్నాయండి, కాకపోతే వాటికి కూడా ప్రైస్ ట్యాగ్స్ లేవన్నమాట. ఇవి చూడండి, ధూపం వేసుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో అట్లా ఒక ఎల్ హ్యాంగర్ కొట్టి దానికి హ్యాంగ్ చేసుకుంటున్నారు కదా, అలా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుందండి, బ్రాస్ క్వాలిటీ చాలా బాగుంది. ఇవన్నీ కూడా డెకార్, వాల్ డెకార్, భలే నచ్చేసాయి ఇవైతే. కొంచెం ట్రైబల్ టైప్లో ఫిగర్స్ అన్నమాట. ఇదిగోండి ఈ వాల్ క్లాక్ పర్టికులర్గా ఇదైతే నాకు చాలా నచ్చింది. వీటికి ట్యాగ్స్, ప్రైస్ ట్యాగ్స్ ఉంటే బాగుండేది, మనకు తెలిసేది ఎంత అనేది. బ్యాక్ సైడ్ ఉంటుంది కానీ అంత మనం తీసి చూడాలంటే కూడా ఏమో, ఎందుకు ఏమన్నా స్లిప్ అవుతాయేమో అని భయం ఉంటుంది కదా, అందుకే నేను టచ్ చేయలేదు. చూడండి ఎంత బాగున్నాయో అసలు. మన రూమ్లో కబోర్డ్స్, వుడ్ వర్క్, కర్టెన్స్ వాటికి మ్యాచ్ అయ్యేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. రకరకాల టీలు ఉన్నాయండి, డిఫరెంట్ ఫ్లేవర్స్ టీలు ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, హ్యాండ్మేడ్ సోప్స్ కూడా. సోప్ అయితే నేను 2 సోప్స్ తీసుకున్నానండి. ఒకటి రెగ్యులర్ ఖాదీ సోపే, రెండోదైతే సోపు 375 రూపాయలండి. 375 రూపాయలు పెట్టి సబ్బు కొని తోముకుంటారా మీరు అనొద్దు. నేను ఎందుకు తీసుకున్నానంటే బీరువాలో బట్టల మధ్యలో పెట్టుకోవడానికి తీసుకున్నా. ఇవి సెరామిక్ పైన హ్యాండ్ పెయింటెడ్ మగ్స్ అండి. సోప్ గురించి మళ్ళీ చెప్తా. ఇవి చూడండి, టిష్యూ పేపర్ హోల్డర్స్, ఇవి కూడా కార్లో అట్లా కూడా యూజ్ చేసుకుంటారు కదా. ఇవన్నీ హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్, మన ఇండియన్ స్టైల్ ప్రింట్ వచ్చిందనమాట. మనం జనరల్గా ఏంటంటే వేరే వేరే కంపెనీల హ్యాండ్ బ్యాగ్స్ కొన్నప్పుడు అది వేరే ఉంటాయి. ఇవి మొత్తం కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. కోస్టర్స్ ఉన్నాయండి, అలాగే ట్రేలు ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఉన్న కొన్ని కూడా. ఇది వచ్చేసి ఇది వాస్తు ప్రకారం ఏదో అంటారు కదండి, చైనీస్ వాస్తు మనీ ప్లాంట్ అంటారు, ఇంకోటి క్రిస్టల్ ప్లాంట్ అని కూడా అంటారు. చూడండి ఇలా టీ కప్స్, ఈ ట్రేస్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయండి, మెటల్ బుక్ మార్క్స్ ఉన్నాయి, అల్యూమినియం కెటిల్ పైన హ్యాండ్ పెయింటెడ్ డిజైన్తో ఉన్నాయి. ఇలా బుద్ధా స్టాచ్యూ కూడా సూపర్గా ఉంది. ఈ ఎండిఎఫ్ ట్రేలు కూడా రకరకాల సైజుల్లో రకరకాల డిజైన్స్లో ఉన్నాయండి. సోప్ తీసుకున్నా అని చెప్పాను కదా, నేను బీరువాలో బట్టల మధ్యలో పెట్టుకుంటానికి తీసుకున్నా అని ఎందుకంటున్నానంటే, నైటు పారిజాత పూలు పూసే టైంలో, అంటే విచ్చుకునే టైంలో మనం చెట్టు దగ్గర నిలబడితే లిటరల్గా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆ సోప్ స్మెల్ చేస్తుంటే అంత మంచి స్మెల్ వస్తుందండి, అంత ఒరిజినల్గా న్యాచురల్గా ఉంది. అందుకే నేను చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఒకటి తీసుకున్నా, బీరువాలో బట్టల మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని. అసలు ఎంత న్యాచురల్ ఫ్లేవర్ అంటే నేను ఫస్ట్ టైం చూసా అంత న్యాచురల్గా ఫ్లేవర్ రావడం. ఇంక ఇవన్నీ వాల్ డెకారే. నాకు ఇవాళ శారీస్ షూట్ చేయాల్సిన వీడియో ఉంది, అయినా కూడా నేను ఆల్రెడీ ఇది 3 days అయిపోతుంది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. అనుకోకుండా జరీ కోటాలు రావడం, అలా వీడియోస్ పెట్టాల్సి వచ్చింది కదా, దానివల్ల ఇంక ఇవాళ శారీస్ ఆపేసి మరీ ఈ వీడియో పెడుతున్నాను నేను. నాకు అంత నచ్చేసింది. ఇదిగోండి ఈ హ్యాంగింగ్స్ తీసుకున్నాను నేను అని చెప్పాను కదా, మన శారీస్ స్టోర్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ మెయిన్ డోర్కి అటు ఇటు హ్యాంగ్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నా. చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. చిన్న చిన్న గజ్జలు కూడా ఉన్నాయండి వాటికి.
ఏదైనా ఫ్యాన్ గాలికి అలా కదిలినప్పుడు కూడా చప్పుడు వస్తుంది. ఇది కూడా నేను ఎప్పటి నుండో కొనాలనుకుంటున్నాను, మెయిన్ డోర్కి పెట్టుకుందామని. కానీ కాస్ట్లీది కాబట్టి మెయిన్ డోర్ బయట పెడితే ఎవరైనా తీసుకెళ్ళిపోయినా తెలియదు కదా అనేసి ఆగాను. కానీ ఇంక ఇప్పుడైతే మన శారీస్ ఆ స్టోర్ రూమ్కే పెడదామని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి గ్రీన్ టీ అండి, 200 ఇది. దీనిలో 15 టీ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది నార్మల్గా ఎక్కడైనా దొరుకుతుంది అనుకోండి, జస్ట్ నేను తీసుకున్నాను కదా అని చూపిస్తున్నాను. ఇది ఖాదీ సోప్ అండి. ఇవి ఎక్కడైనా ఉంటాయి, 80 రూపీస్ ఏ స్టోర్లో అయినా. అదే డీమార్ట్లో అయితే 1+1 ఉంటుంది, ఒక సోప్కి ఇంకొకటి ఫ్రీ, అంటే ఈచ్ 40 రూపీసే పడుతుంది అప్పుడు మనకి. నేను ఎప్పుడు అక్కడ తీసుకుంటా. ఇదండి పారిజాత పూలది ఒకటి, రాత్కి రాణి ఉంటే నేను ఇంకా 2 అంటే అమ్మో అనిపించి ఇంక ఇదొకటి తీసుకున్నాను. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి, కానీ ప్రతి ఒక్కటి న్యాచురల్గానే ఉంది. ఈ సోప్స్లో యూజ్ చేసిన ఆయిల్స్ కూడానండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంట, హ్యాండ్ మేడ్ సోప్, అందుకనే ఎక్స్పెన్సివ్ ఉంది. ఓకే అండి, నచ్చిందా మరి వీడియో? మీకు ఎలా ఉందనేది తప్పకుండా నాకు కమెంట్లో చెప్పండి. అలాగే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఈ స్టోర్కి వెళ్ళినప్పుడు వచ్చాక కూడా మళ్ళీ మన వీడియో వెతికి కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను, బాయ్.